మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. అపోస్తులైనటువంటి పౌలు ఈ మాట రాస్తున్నాడు. అపోస్తులైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాశాడు. క్రీస్తు పుట్టిన తర్వాత పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతను దోషకుడు, హానికరుడు అయినటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత మహాభక్తిపరుడై బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ తర్వాత పలు సంఘాలకు అతని ప్రేరేపణ మేరకు ఉత్తరాలు రాస్తూ వచ్చాడు. అనేక మందితో మాట్లాడుతూ వచ్చాడు. సంఘమును స్థిరపరిచే విధంగా సంఘములో ఏముండాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడై సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అందులో 3 ముఖ్యమైనటువంటి పొరపాట్లు మనం గుర్తించాలి అని అనేక సందర్భాల్లో పౌలు భక్తుడు చెబుతూ వచ్చాడు. ఆ మాటలు మీకు వివరించబోతున్నాను. ఇప్పుడు చదివినటువంటి మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా ఎవరు? సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగకుందును. ఆ విధంగా నేను నిశ్చయించుకున్నాను. సిలువ వేయబడిన యేసుక్రీస్తును, ఆయన గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆయనే దేవుడని నేను నిశ్చయించుకున్నాను అని పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట మీకు సమ్మతమేనా? యేసుక్రీస్తు దేవుడని, సిలువ వేయబడినటువంటి వాడని. మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్లో అందరూ మనోళ్ళే ఉన్నారు. యేసు అని పేరు ఉంది, ఇంకా పౌలు అని పేరు ఉంటుంది కదండి. ఎక్కడ? ఆ యేసు కాదు, సిలువ వేయబడిన యేసును దేవుడని నేను నిర్ణయించుకున్నాను. నిశ్చయముగా నేను నిశ్చయించుకున్నాను. పౌలు భక్తుడు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయనే దేవుడు. మన పాపాల కోసం, ప్రజలందరి పాపముల కోసం ఆయన ప్రాయశ్చిత్తమయ్యాడు. ఆయన సిలువను మోశాడు. ఆయనను యేసుక్రీస్తును, ఆ యేసుక్రీస్తునే ఏమంటున్నాడు? ఆ యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగకుందునని నిశ్చయించుకున్నాను అని పౌలు భక్తుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ కొరింథీ పత్రికలోనికి రండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయము 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. చాలా జాగ్రత్తగా వింటారా? ఎవరి మీద మోపక? మన మీద మోపక. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును
మాకు అప్పగించెను. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. అక్కడ 3 క్యారెక్టర్స్ కనబడుతున్నాయి. ఏమేమంటే లోకము ఒక క్యారెక్టర్ అయితే, మనము రెండవ క్యారెక్టర్ అయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 3వ క్యారెక్టర్. ఆ 3 క్యారెక్టర్ను వివరించారు ఇక్కడ. ఏమని వివరించారంటే క్రీస్తునందు. క్రీస్తు ఎవరు? దేవుడు. క్రీస్తునందు లోకమును ఇది చూడండి, క్రీస్తునందు లోకమును సమాధానపరుస్తున్నాడట. ఎవరెవరిని? లోకమును యేసుక్రీస్తు సమాధానపరుస్తున్నాడు. ఆ సమాధానపరిచే క్రమంలో దేవుని వాక్యాన్ని మనకు అందించాడట. సమాధాన వార్తను మనకి అందించాడు. మనము సమాధానకర్తలము. దేవునికి మహిమ కలుగునుగాక. లోకానికి మనం సమాధానకర్తలము. దేవుడు లోకమును యేసుక్రీస్తు వారు లోకమును సమాధానపరుస్తూ కనిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఈ మాట అపోస్తలుడైన పౌలు గట్టిగా నొక్కి వక్కాణిస్తున్నాడు. ఆయన ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తే దేవుడని ఒక తీర్మానానికి వచ్చేసాడు కదండి. యేసుక్రీస్తే దేవుడు. మనకి బైబిల్ గ్రంథంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని మూడిటిగా చూపిస్తున్నారు. ఆ మూడింటి మీద గొప్ప రభస జరుగుతుంది. కొందరైతే యెహోవా దేవుడే దేవుడు కానీ యేసు ప్రభు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు అనేటువంటి వారు ఒక గుంపు. రెండవ గుంపు యేసుక్రీస్తే దేవుడు, యెహోవా లేడు, ఎవరో లేరు అనేటువంటి వారు ఒకరు. మరొకరు పరిశుద్ధాత్మను నమ్ముతారు, యేసు ప్రభును నమ్ముతారు, యెహోవా దేవుణ్ణి నమ్ముతారు. అలాంటి 3 గుంపులు ఉన్నాయి. ఈ రోజున మీరు వివరంగా తెలుసుకొనగోరుతున్నారా? మీకు వివరించాలనేది నా తపన. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను మీరు వేరు చేయకూడదు. మరొకసారి చెప్తున్నాను. ఎవరెవరిని? తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను మనం వేరు చేయకూడదు. అది మొదటి నియమం. అపోస్తలుడైన పౌలు అదే చెబుతున్నాడు. మీరు తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను వేరు చేయకండి, అది తప్పు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు జన్మించారా? జన్మించినప్పుడు ఆయన మొట్టమొదటిగా బాప్తిసం తీసుకున్నాడా? బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ రోజున ఆకాశం నుంచి ఒక స్వరము అందరికీ వినపడిందట. ఆ స్వరము ఏమిటి? దేవుని స్వరము. దేవుని స్వరము వినపడింది. ఆయన ఏమంటున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఒక గొప్ప శబ్దము ఆకాశం నుండి వినపడింది. ఆ స్వరం ఏమందంటే, ఈయన ఎవరో కాదు, నా ప్రియ కుమారుడు, మిమ్మల్ని అందరినీ పాపము నుండి, శాపముల నుంచి విడిపించడానికి నేను పంపిన, నా చేత పంపబడినటువంటి నా కుమారుడు యేసుక్రీస్తు శరీరధారి అయి మీ వద్దకు వచ్చాడు. అంతకుముందు యెహోవా దేవుడు శరీరము దాల్చలేదు. ఆయన స్వరము మాత్రమే విన్నారు.
కదండి. ఆయన తేజోమయుడిగా కనపడ్డాడు, గొప్ప వెలుగుగా కనపడ్డాడు అని పాత నిబంధన కొత్త నిబంధనలో కూడా ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను మనము వేరు చేయకూడదు. మొట్టమొదటి నియమం. వేరు చేయడం వారి ముగ్గురు లేకపోతే, తండ్రి లేకపోతే కుమారుడు లేడు, కుమారుడు లేకపోతే పరిశుద్ధాత్మ లేదు కదండి. ముగ్గురిని త్రిత్వం అని మనం అంటాం. త్రిత్వమైనటువంటి దేవుడు అని మనం నమ్ముతాం. ఆ రీతిగా మనమందరం కూడా జీవించి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథంలోనికి రండి. 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఎక్కడ? పాత నిబంధన గ్రంథములో రాయబడినటువంటి మాట ఇది. పాత నిబంధన కాలములో యేసుప్రభు పుట్టాడా? పుట్టలేదు. కానీ ఆ గ్రంథములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. పాత నిబంధనలోనే యేసుప్రభు పుట్టక మునికే యెషయా ప్రవక్త 53వ అధ్యాయములో 5వ వచనంలో ఈ మాటలు రాస్తున్నాడు. చదువుదా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను. మనము అనుభవించినటువంటి ప్రతి శిక్షను ఎవరు అనుభవించారు? యేసు ప్రభు అనుభవించాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. అతను ప్రతి గాయము నీ స్వస్థతకు కారణం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. నీకేదైతే వ్యాధి కలిగి ఉన్నావో, ఏదైతే రోగం కలిగి ఉన్నావో, ఆయన గాయముల చేత నీకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పంచే గాయముల ద్వారా రక్తము కార్చాడు. ఆ రక్తమే నీ పాప విమోచనార్థంగా మన ముందు దాగి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. చూడండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనం నుండి 14 వచనాలలో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా మనం చదివితే ఏమంది? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని. ఎవరు ఆయన అంటే? ఎవరు? యేసు ప్రభు. ఆయన ఆదియందు. మొదటి నుంచి చదవండమ్మా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, నేనే జీవమును అని చెప్పినటువంటి యేసయ్య ఇక్కడ ఏమన్నాడు? ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. నేనే వెలుగును అని చెప్పాడు కదా. నేనే జీవమును, నేనే వెలుగును అని చెప్పినటువంటి యేసయ్య ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండా ఉంది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు. ఎవరు? అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ ఆ వెలుగును గురించి, ఏ వెలుగును? యేసు ప్రభు గురించి
యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన వెలుగు. చెప్పండి చెప్పండి, చదవండి. సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఆ అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ. ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. ఉమ్. నిజమైన వెలుగు ఉండెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించు. ప్రతి మనిషిని వెలిగించుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి మనిషిని వెలిగిస్తుంది. క్రిస్మస్ అప్పుడు మనం ఏం చేస్తాం? క్యాండిల్స్ వెలిగిస్తుంది కదా. ఏం చేస్తామంటే చీకటిగా చేసేసి వెలుగు ప్రసరించకుండా ఉన్నట్లుగా చేసేసి మనం ఒకరు క్యాండిల్ వెలిగిస్తే ఒక్కొక్కరుగా అందరూ ఒకదాని వెలుగులో ఒకటి అంటిస్తూ ఉంటాము. అంతా వెలుగుమయం చేస్తాం కదండి. అదే ఇక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందన్న? నిజమైన వెలుగు నిజమైన వెలుగు అది లోకములోనికి వచ్చుచు అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించు. ప్రతి మనిషిని వెలిగించుచూ ఉండెను. ఆయన లోకములో ఉండెను. ఆయన లోకములో ఉండెను. లోకము ఆయన మూలముగా కలిగెను. లోకము ఎవరి మూలంగా? ఆయన మూలంగా కలిగింది. కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. లోకము ఆయనను తెలుసుకో. సిలువ వేసేసాం కదండి. యేసుక్రీస్తు కూడా మనకు తెలియదు అన్నట్లుగా ఆయన కొరడాలతో కొట్టించాము, సిలువ వేయించాము. మనమే కారణం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తాను ఎందరు అంగీకరించిరో తాను ఎందరు అంగీకరించరో వారందరికీ వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని కాదు. ఆ వాక్యము ఇక్కడ చూడండి. ఆ వాక్యము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇప్పుడు పరిశుద్ధాత్మను, యెహోవా దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని వేరు చేయగలమా? అది మీకు అర్థం కావడానికి ఈ మాటలు చెబుతున్నాను. ఈ లోకం చాలా రకరకాలుగా మారిపోతుంది. క్రైస్తవులే విభజించి పాలిస్తున్నారు. క్రైస్తవుల విభజన తీసుకురావడానికి దుష్టుడు కంకణం కట్టుకుని ఉన్నాడు. క్రైస్తవుల మధ్య చీలికలు తీసుకొస్తే వీళ్ళు కలవరు, రాజ్యం నుంచి తప్పుకుంటారు, దేవుని రాజ్యానికి వారసులు కాకుండా పోతారు అనేటువంటి దుష్ట ఆలోచన సాతానుది. ఆ క్రియలు నేడు జరుగుతూ ఉన్నాయి. సంఘమును కాపాడుకోవాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తిగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడెవడైనను ఉండునేమో అని మీరు జాగ్రత్తగా ఉండండి. పారంపర్యాచారమైనటువంటి క్రియలు మీలో చొప్పించి ఒక నిమిషం ఈ మాట వింటారా? ఇందాక అపర్ణ కూతురు తెగ ఏడ్చేసింది. ఎందుకు ఏడుస్తుంది ఆ చిన్న బిడ్డ అంటే ఎవరికి అర్థం కాలేదు కదండి. తల్లిదండ్రులకు అర్థం కాదు, పెద్దవారికి అర్థం కాదు. ఎందుకు ఏడుస్తుందో తెలియదు. పారంపర్యాచారమైనటువంటి ఆచారాలలో నిమగ్నమై ఉన్నందున దుష్టుడు ఏలిబడిలో వాళ్ళని
ఆ విధంగా దూసుకుపోతుంది. వాళ్ళపై దుష్టాత్మ చర్యలు కొనసాగుతున్నాయి గనక వాళ్ళు ఎందుకు ఏడుస్తారో తెలియదు. ఈ మధ్యన పలు సంఘాలలో చూస్తున్నాం, ప్రతి ఆడబిడ్డకి దాన్ని ఏమంటారు, ప్యాంట్లు ఏమని ఏంటారు అమ్మా, పైకి ఉంటుంది కదా, ఇక్కడ దాకా ఉంటుంది, యాంకిల్స్ పైకి ఉంటాయి. అంటే కింద ఒక తాడు కనపడాలి, అది స్టైల్. ఈ పాదానికి ఇక్కడ దాకా ప్యాంటు, ఇక్కడ దాకా ప్యాంట్ వేస్తే అక్కడ తాడు కనపడాలి. ఎంతమందికి ఉన్నాయి ఆ తాళ్ళు? మీరు ముందు పారంపర్యాచారమైనటువంటి ఆ తాళ్ళు తీసేయాలి. బిడ్డలకు మెడలో దిష్టి తగలకుండా ఉండాలని ఒక తాడు కడుతున్నారు, అది తీసేయండి. దుష్టుడు ఏలుబడికి వాళ్ళని అప్పగించకండి. బైబిల్ గ్రంథం చెబుతుంది, దుష్టుడి ఆలోచనకు, దుష్టునికి వాళ్ళని మీరే అప్పగించేస్తున్నారు. ఆ చంటి బిడ్డ ఏడుస్తుంటే ప్రాణం తరుక్కుపోతుంది. మీరే దానికి కారణం. తల్లిదండ్రులుగా మీకు కొంత బాధ్యత ఉన్నది, మీకు కొంత బాధ్యత ఉన్నది. చాలా జాగ్రత్తగా వినండి. పారంపర్యాచారమైనటువంటి క్రియలు, లోక సంబంధమైనటువంటి విషయాలు, అందులో ఒక మాట రాయబడింది, క్లియర్గా చదివితే కాదండి, ఆయనను అనుసరింపక మనుషులు పారంపర్యాచారమైన అనగా లోక సంబంధమైన కాదండి, ఆ బ్రాకెట్లో ఉంటుంది కదా, భూతములను, భూతములు అని ఉంటుంది. లోక సంబంధమైన మూలపాఠముల బయట అంటే భూతములు అని రాయబడి ఉంటుంది ఫుట్ నోట్లో. అది చదువుకోవాలి, మీకు అర్థం కావాలి. దయచేసి ఫ్యాషన్ అనుకుంటారో, లేకపోతే ఏదైనా దిష్టి అనుకుంటారో, దిష్టి తాళ్ళు అనుకుంటారో, మీ ఇష్టం. కానీ అలాంటి పారంపర్యాచారమైనటువంటి ఆచారాలకు మీరు బిడ్డలను లోనవ్వకుండా చూసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. అది మన బైబిల్లో లేదు. బైబిల్లో అలాంటివి ఉండకూడదు, వద్దని చెబుతుంది. అందుకనే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? మిమ్మల్ని ఎవరో చెరపట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారు అని నాకు భయమేస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. దేవునికి మహిమ కలుగునుగా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 3 చెప్తున్నాను, ఒకటే అయింది. చెప్పండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలిభాగస్థుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అపవాదికి ఆ శక్తి అని భావించేవారులారా, అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. రక్త మాంసములలో పాలివాడయ్యాడు ఆయన, మనల్ని అందులోంచి విడిపించడానికి. ఆ శక్తి అపవాదే కాదు, దేవునిలో కూడా ఉంది అనే సత్యాన్ని గ్రహించడానికి ఆయన యేసుక్రీస్తు నామములో ఈ లోకానికి వచ్చాడు. దెయ్యములకు భయపడేవారులారా, అమ్మా దెయ్యానికి భయపడుతున్నావా? నిన్నే
దెయ్యాలు పడతాయని ఈ తాడు కట్టాము అయ్యగారు అంటారు కదండి. ఈ తాడు ఎందుకంటే దడుచుకుందంటే ఎక్కడో, అందుకే ఈ మెడలో ఈ తాయిత్తు అంటారు. ఎవరికి భయపడ్డావు నువ్వు? దెయ్యానికి భయపడ్డావు. దెయ్యాన్ని కూడా కంట్రోల్లో పెట్టేవాడు యేసు ప్రభు. కానీ యేసు ప్రభు నమ్మరు. ఎవరు నమ్ముతారు? దెయ్యాన్ని నమ్ముతారు. అది మన బ్యాడ్ థింగ్. ఏం చేస్తాం? ఆలోచన చేయండి మరొకసారి. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయంలోకి వెళ్తున్నాను. మీరు ఆ మొదటి ప్రేమను మర్చిపోవద్దు. ఇంత క్రితం త్రిత్వాన్ని ఏం చెప్పాను? త్రిత్వాన్ని వేరు చేయొద్దు. త్రిత్వాన్ని వేరు చేయొద్దు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, రెండవ మాటగా ఆ మొదటి ప్రేమను మర్చిపోవద్దు. ఆ మొదటి ప్రేమ దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ప్రేమ. ఎఫెసీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఎట్లనగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించాడు యేసు ప్రభు. ఎవరు నిర్ణయించారు? యేసు ప్రభువే మనల్ని నిర్ణయించుకున్నాడట. నువ్వు సంఘములోనికి రావాలని ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించాడు. దేవుని నిర్ణయం మేరకే నువ్వు ఇక్కడ ఉండగలిగావు. జాగ్రత్తగా వినండి. మీరు ఆయన వదిలేస్తున్నారా? ఆయన వదలకండి. ఆయన్ని వదలమండి, దెయ్యాన్ని కూడా వదలమండి. ఆయనకంటే దెయ్యానికి ఎక్కువ భయపడతాం కదా. ఒక స్త్రీ దెయ్యముల చేత పీడించబడే స్త్రీ బైబిల్ గ్రంథంలో చూస్తాం కదండి. ఎవరో? మగ్దలేన మరియా. ఆమె దెయ్యముల చేత పీడించబడినటువంటి వ్యక్తి. ఆమెను కాపాడింది, లోకములోనికి వెలుగుగా చేసింది, దేవుని కొరకు సాక్షిగా రూపించింది. ఎవరు? యేసు ప్రభువే. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని ఎవరు బాగు చేశారు? ఆయన ముడితే ఆయన బాగుపడ్డాడు. అలాంటి యేసయ్యను ఆయనకు భయపడకుండా లోక సంబంధమైనటువంటి మూలపాఠములు, సాతాను పాఠముల వైపు మీరు తిరుగుతున్నారా? ఆలోచించుకోండి. నేను త్వరగా వెళుతున్నాను. చదవండి అమ్మా. మనం ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలెనని. 6వ వచనమా? అదేనండి. జగత్ పునాది వేయబడక పరిశుద్ధులము నిర్దోషులమునై ఉన్నట్లు జగత్ పునాది వేయబడక మునుపు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఏం చేత? ప్రేమ చేత. కనుక ఆ మొదటి ప్రేమను నువ్వు మర్చిపోవద్దు. నిన్ను ప్రేమ కలిగిన వాడే నిన్ను తన హక్కున చేర్చుకున్నాడు. ఆ మొదటి ప్రేమను ఎవరు మర్చిపోవద్దు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. త్వరగా చదవండి, ముగిస్తాను. అమ్మా, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం 20. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే
నియమింపబడెను గాని తన్ను మృతులలో నుంచి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణ దేవుని యందు ఉంచబడినది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచనీయదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక ఒక మాట చదువుదాం. 5వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అన్న సత్యాన్ని నువ్వు గ్రహించి తీరాలి. ఆ మొదటి ప్రేమను మర్చిపోవద్దని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆ దేవాది దేవుడు మన కొరకు చనిపోయాడు. నీనా పాప విమోచనం కలిగించడానికి కొరకు, పాప విమోచనార్థము ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి చనిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను అన్ని విషయాలలో తప్పించగలవాడు. ఆయన్ని మర్చిపోవద్దు. 3వ విషయం వస్తున్నాను. ఆయన అన్ని విషయాలలో నిన్ను తప్పించేవాడు. ఆయన్ని మర్చిపోవద్దు. 3 విషయాలు వద్దు అని చెప్పాడు. ఏ విషయాలు? త్రిత్వాన్ని వేరు చేయొద్దు. రెండవది, నీ మొదటి ప్రేమను మర్చిపోవద్దు. ఇంకొకటి, అన్ని విషయాలని తప్పించే దేవుణ్ణి నువ్వు మర్చిపోవద్దు. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వలోకానికి ఆయన శాంతికరమైనటువంటి దేవుడు, శాంతి ప్రదాత మనకున్నాడు. అన్ని విషయాలలో నేను తప్పిస్తాడు. దెయ్యము నుంచి తప్పిస్తాడు, ఈ లోకము నుంచి తప్పిస్తాడు, ప్రమాదాల నుంచి తప్పిస్తాడు, ఉగ్రత నుంచి తప్పిస్తాడు. అన్నీ ఆయన తప్పించే దేవుడు మనకున్నాడు. ఆయన నమ్ముకోకుండా దేవుని నమ్ముతావంటే ఎర్రి మొకమా అనొచ్చా? చెప్పండి, అనొచ్చా లేదా? దెయ్యాన్ని నమ్మేవారు అంటే ఎర్రి మొకాలే కదండి. దెయ్యాన్ని నమ్మేవారంతా వెర్రి మొఖాలే. విరజ రాత్రి చెప్పింది కదా, ఎక్కడికైనా వెళ్తే ఈ బాధలు ఎందుకు, ఈ వ్యాధి ఎందుకు, అక్కడికి వెళ్తే తాడు కడతారు, అమ్మాయికి బాగుపడిపోద్ది అని చెప్తారు. దెయ్యముల పని అది. మనం ఈ లోక సంబంధులము కాదు, ఆత్మ సంబంధులము. చప్పట్లు కొట్టింది ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి త్వరగా. అపవాది ఎదుట నుంచి మొదటి నుంచి వాడి ఆరంభంలోనే పాపం చేస్తున్నాడట. ఇక్కడ వాక్యం చదువుతారు ఒకసారి, అందరూ చదవండి అమ్మా. అపవాది మొదటి నుంచి. అపవాది అంటే ఎవరు? సాతాను. దానికి ఫుట్లోట్లో ఉంటుంది, అపవాది అంటే సాతాను అని. అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు. వాడి పని అది. ఫ్రమ్ ద బిగినింగ్ వాడు పాపమే చేస్తుంటాడు.
పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది సంబంధి పాపములు చేస్తూ ఉంటాడు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. వాడి కాడిని విరగ్గొట్టడానికి, వాడిని నేలకైసి తొక్కేయడానికి, నేల రాసేయడానికి అపవాదాన్ని పాదముల కింద ఉంచుతానని చెప్పాడు దేవుడు. నీ పాదముల కింద తొక్కివేయ్. అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు వచ్చాడో యేసు ప్రభు తెలుసా? అపవాది క్రియలను లయపరచడానికి, అపవాదిని క్రియలను అణగదొక్కడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడన్న సంగతి మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు మర్చిపోవద్దు. 1, త్రిత్వమును వేరు చేయొద్దు. 2వది, మొదటి ప్రేమను మర్చిపోవద్దు. 3వది, అన్ని విషయాలలో నిన్ను తప్పించే వానిని మర్చిపోవద్దు. ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చాడు. నీ కోసం ఈ లోకానికి వచ్చాడు. దేనికి? అపవాది తంత్రములన్నిటిని కూడా లయపరచడానికి. యేసు నామములో ఈ కార్యములన్నీ లయమగునుగాక. దేవుడి మీ పట్ల ఉన్నటువంటి కరుణ కటాక్షములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీరు అన్ని విషయాలలో మేలు పొందుదురుగాక. అన్ని విషయాలలో మీకు లాభసాటిగా మీకు ఉండునుగాక. మీరు అన్ని విషయాలలో దేవుని ప్రేమను చవిచూతురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాలలో మిమ్మల్ని తప్పించే దేవుడు మనకున్నాడు. ఆయన తప్పించే దేవుడు. ఆయన పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ప్రేమమయుడైనటువంటి దేవుడు యేసు ప్రభు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.